బ్లాస్ట్ జోన్ 2 అవర్స్ 20 మినిట్స్ ఉన్న మూవీ నెట్ఫ్లిక్స్ లో తెలుగులో స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగు డబ్బింగ్ కూడా చాలా బాగుంది. ఇది ఒక యాక్షన్ థ్రిల్లర్ మూవీ. మెయిన్ లీడ్ గా యాక్షన్ కింగ్ అర్జున్ గారు, అలాగే అభిరామి అండ్ ప్రీతి ముకుందన్ ముగ్గురు కలిసి చేశారు. మూవీ ఎలా ఉందో తెలుసుకుందాం. దానికంటే ముందు చాలా మంది కొత్త వాళ్ళు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోలేదని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి, మాకు కొంచెం సపోర్ట్ ఇచ్చినట్టు ఉంటుంది. మూవీ నాకైతే చాలా బాగా నచ్చింది. టైటిల్ లాగానే మూవీ కూడా బ్లాస్ట్ అయింది. మూవీ ఫస్ట్ నుండి లాస్ట్ వరకు కూడా మంచి యాక్షన్ సీన్స్ తో మంచిగా థ్రిల్ చేస్తుంది. మూవీలో అర్జున్ గారు, అభిరామి అలాగే ప్రీతి ముకుందన్ ముగ్గురు కూడా యాక్షన్ సీన్స్ లో చాలా బాగా ఆకట్టుకుంటారు. ముఖ్యంగా ప్రీతి ముకుందన్ అయితే యాక్షన్ సీన్స్ లో చాలా బాగా షైన్ అయ్యారు. మూవీ ఫస్ట్ హాఫ్ చాలా బాగా ఆకట్టుకుంటుంది. ఫస్ట్ హాఫ్ తో కంపేర్ చేస్తే సెకండ్ హాఫ్ లెంత్ తక్కువగానే ఉంటుంది. సెకండ్ హాఫ్ త్వరగా అయిపోయిన ఫీల్ కూడా కలుగుతుంది. సెకండ్ హాఫ్ లో మెయిన్ విలన్ తో వాళ్ళ ఇంట్లో వచ్చే ఒక ఫైట్ సీన్ చాలా బాగా ఆకట్టుకుంటుంది. మూవీకి హైలైట్ అవుతుంది. క్లైమాక్స్ లో వచ్చే యాక్షన్ సీక్వెన్స్ కూడా చాలా హైలైట్ అవుతుంది. స్టోరీ విషయానికి వస్తే ఒక బిజినెస్ మ్యాన్ మైనింగ్ ప్రాజెక్ట్ కోసం ఒక పొలిటీషియన్ తో కలిపి డీల్ చేస్తూ ఉంటాడు. ఆ ప్రాసెస్ లో అనుకోకుండా హీరోయిన్ ప్రీతి ముకుందన్ ఇరుక్కుంటుంది. రౌడీలు హీరోయిన్ ని చంపడానికి వాళ్ళ ఇంటికి వెళ్తే ఆ రౌడీల్ని కరాటే ఫ్యామిలీ ఏం చేశారు. కరాటే మాస్టర్ అయిన అర్జున్ గారు అలాగే తన కూతురు ఇద్దరు కలిసి ఆ బిజినెస్ మ్యాన్ ఏం చేశారు, అసలు ఆ ప్రాజెక్ట్ ఏమైంది, ఇవన్నీ తెలియాలంటే మూవీ చూడాల్సిందే. మూవీలో ముఖ్యంగా ఆడవాళ్ళు వాళ్ళని వాళ్ళు డిఫెండ్ చేసుకునేలాగా ఉండాలి అనే పాయింట్ చాలా బాగా చూపించారు. అలాగే మన కళ్ళ ముందర ఎలాంటి అన్యాయం జరిగినా దానికి ఎదురెళ్ళాలి, అప్పుడే మన పుట్టుకకు ఒక అర్థం ఉంటుంది అనే పాయింట్ కూడా చాలా బాగా చూపించారు. మూవీలో యాక్షన్ సీన్స్ అయితే చాలా బాగా డిజైన్ చేశారు. ప్రతి ఒక్క యాక్షన్ సీన్ కూడా చాలా హైలైట్ అవుతుంది. సినిమాటోగ్రఫీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగా ఆకట్టుకుంటాయి. పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే మెయిన్ లీడ్ గా చేసిన ముగ్గురు కూడా మూవీకి హైలైట్ అవుతారు. ముఖ్యంగా ప్రీతి ముకుందన్ మూవీకి హైలైట్ అవుతుంది. ఫైనల్ వర్డిక్ట్ ఏంటంటే యాక్షన్ మూవీస్ ఇష్టపడే వాళ్ళకి ఈ మూవీ మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. డిసప్పాయింట్ అయితే చేయదు, ఖచ్చితంగా చూడండి. ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు, ఎలాంటి అడల్ట్ కంటెంట్ లేదు. దీనికి నేచర్ రేటింగ్ 3/5. మీకు కన్నా నా రివ్యూ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కన్నా మూవీ చూసుకుంటే మీ ఒపీనియన్ కామెంట్లో తెలపండి. థ్యాంక్ యూ.